దేశం అభివృద్ధి కావాలంటే అది బీజేపీ పార్టీతోనే సాధ్యపడుతుందని మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అందెల శ్రీరాములు యాదవ్ అన్నారు. మీర్పేట్ జనప్రియ మహానగర్ 31వ డివిజన్ కార్పొరేటర్ విజయలక్ష్మి రాజ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దాదాపు 100 మంది యువతీ యువకులు కాలనీవాసులు అందెల శ్రీరాములు యాదవ్ బీజేపీ పార్టీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. త్వరలోనే రాష్ట్రంలో దేశంలో బీజేపీ హవా నడుస్తోందని హితబోధ చేశారు. నేడు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విజయలక్ష్మి రాజు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జయగడం సంతోషకర విషయం. ఇక్కడ భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతుంది. దీనికి ఉదాహరణ ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు గతంలో చెప్పాడు, ఇక్కడ వ్యక్తి కొండ విశ్వేశ్వరరెడ్డి అనే వ్యక్తి మంచోడు అనే విషయం చెప్పిండంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఇలా కొండ విశ్వేశ్వరరెడ్డి వైపు చూస్తుంది. అదే విధంగా కేటీఆర్ గారు కూడా చెప్పిండు, మేము రంజిత్ రెడ్డి అని ఓడగొడుతున్నాం అంటే ఇక్కడ గెలవబోయేది క్లియర్ కట్ గా కొండ విశ్వేశ్వరరెడ్డి గారు. నిజంగా కూడా చెప్తున్నా, ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా క్లియర్ కట్ గా రాబోయే రోజుల్లో ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలుస్తుందనే విషయాన్ని ఆమె కూడా తెలుసు. ఆమె కూడా షార్ట్ పీరియడ్ లో మీరు చూడండి, ఎంపీ ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతుంది. ఇక్కడ ఉన్న నాయకులు గుర్తించాల్సిన విషయం ఏంటంటే, మీకు అర్థమైతలేదు, సబితా ఇంద్రారెడ్డి గారు రాజకీయాల్లో కొంతమందికి అర్థం కానియకుండా చేస్తుంది. ఆమె ముందస్తు ప్లాన్ ఏంటంటే, నేను ముందు పోతే ఇక్కడ ఉన్న లీడర్షిప్ రాదని ఫస్ట్ లీడర్షిప్ ముందు వస్తుంది, తర్వాత ఆమె జాయిన్ అవుతుంది. ఇది రాసి పెట్టుకొని భారతీయ జనతా పార్టీ అందరి శ్రీరాములు చెప్తున్నాడు. నేను గతంలో చెప్పినట్టుగా ఆమె ఎన్ని మోసకారాలు చేసిందో, ఎన్ని మోసాలు చేసిందో ఈ రోజు కూడా చెప్తున్నాము. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ చేరబోతుంది. ఇక్కడ మాత్రం నిజంగా చెప్తున్నాం, కొండ విశ్వేశ్వరరెడ్డి గారు దొరకడం మా అదృష్టంగా భావిస్తున్నాం. దేశానికి నరేంద్ర మోడీ గారు మచ్చలేని నాయకుడు ఏ విధంగా ఉందో, ఇవాళ మా పార్లమెంట్ కు మచ్చలేని ఎంపీ దొరకడం మా అదృష్టంగా భావిస్తున్నాం. భారీ మెజారిటీ వైపు గెలుస్తుంది. ఇక్కడ నిజంగా రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నాం, ఇక్కడ అవ్వ తాతలకు 4,000 రూపాయలు పింఛన్ ఇస్తాను. ఏమైంది రేవంత్ అన్న? ఎవరు చెప్తున్నావు రేవంత్ అన్న ఈ గాడి మాటలు? యువతకు 4,000 రూపాయలు పింఛన్ నిరుద్యోగ వృద్ధి ఇస్తాను, ఎక్కడ పోయిందన్న? రైతు బంధు 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తాను, ఎక్కడ పోయిందన్న? ఇవన్నీ అడుగుతారని దీన్ని డైవర్ట్ చేయనీకే దీన్ని అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మారుస్తా అంటారు భారతీయ జనతా పార్టీ అని కొన్ని రోజులు చెప్తున్నావు. ఇప్పుడు ఏంటంటే రిజర్వేషన్ మారుస్తారని చెప్తున్నావు. రిజర్వేషన్లు ఏం మారవం, అంబేద్కర్ రాజ్యాంగం మార్చేదంతా నీ సీఎం సీటు పోతుంది. రాబోయే రోజుల్లో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. అదే విధంగా ఇక్కడ ప్రతి ఒక్కరు ఈ పార్టీలో చేరినందుకు ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నా. మనస్ఫూర్తిగా నిజంగా వాళ్ళని ఇలా కింద క్యాడర్ ఎవరి దగ్గరికి పోయినా ఇవాళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ అంటారు. నిజంగా మీ ప్రధానమంత్రి ఎవరో చెప్తలేవు, నీ క్యాండిడేట్ ఎవరో రేవంత్ రెడ్డి చెప్తాడు. ఏం చెప్తున్నంటేనా, గుజరాత్ కు తెలంగాణకు యుద్ధం అట. అరే గుజరాత్ కు తెలంగాణ కంటే మళ్ళీ రాహుల్ బాబు ఎక్కడ, నీ ప్రియాంక గాంధీ ఎక్కడ, నీ సోనియా గాంధీ ఎక్కడ? అంటే వాళ్ళు తెలంగాణలా మాట్లాడేటప్పుడు ఒక సీఎం, ఒక పెద్ద మనిషి నువ్వు మాట్లాడే మాటలు ఆదర్శంగా తీసుకుంటట్టు ఉండాలి. కానీ చిల్లర మాటలు మాట్లాడి గాడిద గుడ్లు ఎత్తుకొని, నిజంగా గాడిద గుడ్డు ఎందుకు ఎత్తుకుంటున్నావు అంటే 6 గ్యారంటీలు మోసం చేసినావు కాబట్టి ఇలా గాడిద గుడ్డు ఎత్తుకున్నా, ప్రజలకు నేను గాడిద గుడ్డు ఇస్తున్నా చూపిస్తున్నావు. రేవంత్ రెడ్డి గారు నీకు నిజంగా పార్లమెంట్ ఎలక్షన్ లో నీకు తగిన బుద్ధి చెప్తారు. రాబోయే రోజుల్లో ఇక్కడ గవర్నమెంట్ కూడా భారతీయ జనతా పార్టీ రాబోతుంది. రోజు మన జనప్రియ నివాసులలో చాలా మంది బీజేపీకి సపోర్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో చూసుకుంటే అభివృద్ధి అనేది పార్టీ పరంగా జరగదు, ఇక్కడ ఉన్న నాయకునితోటి అది సాధ్యం అవుతుంది. ఎందుకంటే మీర్పేటలో చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ నుండి 24 మంది కార్పొరేటర్లు ఉన్నారు, కానీ ఎక్కడ జరగని అభివృద్ధి నేను ఇక్కడ జనప్రియలో చేసి చూపించిన. ఎందుకంటే ఓన్లీ 31 వార్డు జనప్రియ కాదు, నాకు మొత్తం టోటల్ జనప్రియ నాది అన్నట్టు నేను మొత్తం పనిచేసి చూపించిన. దానికి నిదర్శనం ఈ రోజు చాలా మంది నాకు సపోర్ట్ చేసి బీజేపీలో చేరడమే. దీనికన్నా ఇంకా పెద్ద సక్సెస్ ఏం లేదని నేను కోరుకుంటున్నా. నేను ఏ పార్టీలోకి వెళ్ళినా ఆ పార్టీకి నేను తల వంచి డెఫినెట్ గా మా పబ్లిక్ ఏది అనుకుంటున్నారో అది వాళ్ళకి డెఫినెట్ గా చేసి చూపిస్తాను. నేను చేసిన హామీలన్నీ నెరవేర్చిన, ఇంకా ముందు కూడా నేను నెరవేరుస్తాను. కాబట్టి అందరికీ నేను చెప్పేది ఒకటే,
మీ ముందు నేను ఒక కరెక్ట్ లీడర్ ఉన్నాను, నా పైన ఉన్న వాళ్ళు కూడా ఒక కరెక్ట్ లీడర్ ఉండాలని నేను బీజేపీలోకి వచ్చిన. కాబట్టి మనం అందరం కలిసి కొండ విశ్వేశ్వరయ్యని గెలిపించుకుందాము. డెఫినెట్ గా ఇక్కడ మీర్పేటలోనే కానీ మహేశ్వరంలో కానీ చేవల టోటల్ మనం ఏ పనులున్నా చేయించుకుందాము. కాబట్టి అందరూ సపోర్ట్ చేయండి బీజేపీ పార్టీకి. మనం వేసే ఓటు ఎవరికో వెళ్ళదమ్మా, రేపు అభివృద్ధి పనిలో మనకే వస్తుంది. ఎందుకంటే 10 సంవత్సరాల సంధి మోడీ గారు ఎంత డెవలప్మెంట్ చేసిరో మన అందరికీ తెలుసు. రాబోయే ముందు కూడా మన తరం బాగుండాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి. ఎందుకంటే ఇవాళ 1000 రూపాయలు ఇవ్వచ్చు, 2000 ఇవ్వచ్చు, కానీ మన పిల్లలు రేపు భవిష్యత్తులో మంచిగా చదువుకుంటే వాళ్ళు ఒక పైకి వెళ్ళి ఇంకా మంచి ఉద్యోగాలు చేసుకుంటారు. ఇంతకు ముందు ఇచ్చిన వాళ్ళంతా డబ్బులు ఇచ్చిర్రు, మనం ఎక్కడున్నాము? ఇంకా అదే కూలి స్థాయిలోనే ఉన్నాము. కాబట్టి అందరూ గుర్తించండి, ఓటుకు నోటు అనేది మర్చిపోండి. అలా మనం ఓటు వేస్తే రేపు మన పైన వాళ్ళని అడగడానికి ఒక హక్కు ఉంటుంది. కాబట్టి దయచేసి గుర్తించండి, బీజేపీ వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కునే వాళ్ళు కాదమ్మా. నేను ఇలా గర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి ఒక క్రమశిక్షణ అనేది ఉంది. డెఫినెట్ గా వాళ్ళు పార్టీలో ఎన్ని విభేదాలు ఉన్నా ఏదున్నా కూర్చొని మాట్లాడుకొని ముందుకొస్తారు. కాబట్టి ఈ రోజు మేము బీఆర్ఎస్ నుండి జాయిన్ అవుతున్నాం అంటే కూడా వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడి మమ్మల్ని బీజేపీని అందరూ ఒక తాటికి తీసుకొచ్చినారు. కాబట్టి మేము ఇలా బీజేపీలో చాలా హ్యాపీగా ఉన్నాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.